హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ స్పెషల్స్. ఈరోజు మనం టొమాటో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎప్పుడు చేసే ప్రాసెస్లో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా తక్కువ టైంలో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికోసం 2 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 టమాటాలు, అలాగే 3 కోడిగుడ్లు తీసుకున్నాం. ముందుగా టమాటా, పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఇందులో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తిరగమాత గింజలు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. చూసారు కదా, 3 నిమిషాల తర్వాత నాకు ఇలా ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ మగ్గించుకుందాం. చూసారు కదా, ఇలా నేను ప్రతి 1 మినిట్ లేదా 2 మినిట్స్కి ఇలా మూత తీసి కలుపుకుంటున్నాను. సో టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇలా నేను మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను మొత్తం. ఒకవేళ మీ దగ్గర మ్యాషర్ లేకపోతే గెంటితో అయినా సరే ఇలా మ్యాష్ చేసుకోవచ్చు. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లు వేసుకుందాం. మనం తీసుకున్న ఎగ్స్ని ఒకే చోట కాకుండా ఇక్కడ నేను చూపిస్తాను, అలా ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఒకదాని పక్కన ఒకటి వేసుకొని అస్సలు కదిలించకుండా మూత పెట్టేసి 2 నిమిషాలు ఇలానే ఉడకనిద్దాం. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా, ఇలా కొంచెం ఈ ఎగ్ అనేది మనకి లైట్గా బాయిల్ అయి ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకండి. జస్ట్ ఒక్కసారి ఈ ఎగ్ మొత్తం ఈ కర్రీలోకి స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. టూ మినిట్స్ తర్వాత చూడండి, ఎగ్ అనేది మనకి కంప్లీట్గా కూడా ఉడికింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాం మొత్తం. ఇలా మొత్తం కలుపుకున్నాక కారం వేసుకుందాము. నేను 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కారం వేసుకున్నాక బాగా కలిసేలాగా కలిపేసి ఫైనల్లీ ఇందులోకి మనం కొంచెం జీరా పౌడర్ అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, మన ఎగ్ అండ్ టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.